ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి 2 నుంచి 3 అడుగుల మేర నీరు చేరింది. కాజా, ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపైకి వర్షపు నీరు చేరింది. చుండూరులో అత్యధికంగా 27.4, చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుడమేరు వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. విజయవాడలోని గుణదల వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. విజయవాడ వన్ టౌన్లో డ్రైన్లో పడి 2, లయోలా కాలేజ్ సమీపంలో మరొకరు మృతి చెందారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు గుంటూరు జిల్లాలోని పెద్దకూరుపాడు నియోజకవర్గం అస్తవ్యస్తమైంది. క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, బెల్లంకొండ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అమరావతి మండలం పెద్దమద్దూరులో వాగు ఉధృతంగా ప్రవహించింది. పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. కృష్ణానది దిగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. పెద్దమద్దూరు పరిసరాల్లో 1000 ఎకరాల పంటలు నీట మునిగాయి. కొండవీటి వాగు ప్రవాహంతో నరుకులపాడు, ఉంగుటూరు, పరస, కంభంపాడు, బలుసుపాడులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన అచ్చంపేట, అమరావతి మండలాల్లో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. పులిచింతల నుండి నీటి విడుదలతో కృష్ణానదిపై బల్లకట్లు, పడవల రాకపోకలు నిలిపివేశారు.